హాయ్ ఫ్రెండ్స్, మనకి వీడియోలో కనిపిస్తుంది అయితే వేమారెడ్డి సేవా సమితి. ఈ వేమారెడ్డి సేవా సమితి మెయిన్ రోడ్డు మీద అయితే ఉన్నాము. ఈ వేమారెడ్డి సేవా సమితిలోంచి ఈ వేమారెడ్డి రెడ్ల సత్రము మరియు కళ్యాణ మండపం ఈ దారి వెంట కొంచెం లోపలికైతే వెళ్లాల్సి ఉంటుంది. ఈ దారి నేరుగా వేమారెడ్డి సత్రం లోపలికైతే వెళ్తుంది. ఈ వేమారెడ్డి సత్రం గురించి చెప్పుకోవాలంటే వీళ్ళు నిర్వహణ పరంగా అయితే చాలా రెడ్ల సత్రం కాబట్టి చాలా నిర్వహణ చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉంటారు. అన్నదానం విషయంలో కూడా వీళ్ళు ఎక్కడ రాజీ పడరు. అలాగే రూముల విషయం కానీ కళ్యాణ మండపం కానీ వీళ్ళ మెయింటెనెన్స్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ పరంగా మనం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగైతే తెలుసుకుందాము. నమస్తే సార్, మాది ఏపీజీఏ చాలీనోన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ సింగరకొండ తిరణాలకు సంబంధించి అన్ని అన్నదాన సత్రాలకు సంబంధించి నేను ఇంటర్వ్యూ అయితే తీసుకుంటున్నాను. నిర్వాహకులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ తిరణాలకు వచ్చే భక్తులకి ఎలాంటి వసతులు కల్పించారు, అన్నదానానికి సంబంధించి ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసే వ్యూవర్స్ పరంగా చూపించే ప్రయత్నం అనేది చేస్తున్నానండి. ఇక్కడ వేమారెడ్డి అన్నదాన సత్రానికి సంబంధించి ముఖ్య నిర్వాహకులు మీరని తెలిసింది. ఇక్కడ దీనికి సంబంధించి చరిత్ర, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఇప్పుడు ప్రస్తుతం వసతుల కాడి నుంచి ఈ రోజు మీరు చేసే అన్నదానం గురించి ఇట్లా మీకు తెలిసిన వివరాలు చెప్పండి సార్. నమస్తే అండి అందరికి. ఓకే. ప్రకాశం జిల్లా పాత ప్రకాశం, ఇప్పుడు బాపట్ల జిల్లా అద్దంకిలోని సింగరకొండలోని ఓకే ప్రసన్నాంజనేయ స్వామి సన్నిధిలో వేమారెడ్డి సేవా సమితి మేము 2001లో సభ్యులు స్థాపించాము. ఓకే. అక్కడి నుంచి బిల్డింగ్ 20 రూములు తోటి బిల్డింగ్ స్టార్ట్ చేసాము. తర్వాత కళ్యాణ మండపం స్టార్ట్ చేసాము. ఓకే. ఇది మొత్తం కూడా ఒక 25 సంవత్సరాల నుంచి మేమంతా కమిటీ సభ్యులు అందరం కూడా కలిసి సమిష్టి కృషితోటి ఏర్పాటు చేసినాము. ఓకే. మేము సంవత్సరంలో 365 రోజులు ఓన్లీ ఫ్రీగా ఇస్తాము రూములు భక్తుల కోసం. ఓన్లీ మ్యారేజ్లకి సంబంధించి మాత్రమే మేము చార్జెస్ చేస్తాము. మిగతా రోజుల్లో మేము ఎలాంటి కార్తీక మాసంలో కానీ శ్రావణ మాసంలో కానీ భక్తులు సింగరకొండ స్వామి దగ్గరికి వచ్చే భక్తులకి వెంట్రుకలకు కానీ మొక్కుబళ్ళు కానీ పొంగళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి ఎలాంటికి అందరికి కూడా ఉచితంగానే రూములు ఇస్తాము. ఇప్పుడు దాకా అందరి సహకారంతో ఈ బిల్డింగ్ ని గవర్నమెంట్ వారి రికగ్నైజ్ తోటి ఏర్పాటు చేసాము. గవర్నమెంట్ నుంచి ఈ ఉన్న సత్రాల్లో మేము ఒక్కటి మాత్రమే గవర్నమెంట్ నుంచి ఆదరేషన్ స్థలం పొంది బిల్డింగ్ కట్టిన్నాము. ఇది ప్రతి ఈ అద్దంకి చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు రూపాయి తోటి ఈ బిల్డింగ్ ని సాకారం చేశాము. మేము గత 25 సంవత్సరాల నుంచి తిరునాళ్ళ రోజు పగలో రాత్రి సుమారుగా 12,000 నుంచి 15,000 మందికి అందరికి కుల మతాలకు అతీతంగా ఊపలుగా అందరికి భోజనాలు ఏర్పాటు చేస్తాము. అందరూ మా దగ్గర సంతృప్తిగా ఈ బఫే సిస్టమ్ కాకుండా సీటింగ్ తోటి ఏర్పాటు చేసి అన్ని రకాల వంట పదార్థాలతో ఏర్పాటు చేస్తాము. అందరూ తృప్తిగా వెళ్ళిపోతారు. మేము మా దగ్గర 20 రూములు ఉన్నాయి. ఒక కళ్యాణ మండపం ఏసీ ఉంది. దీనికి మినిమం చార్జెస్ చేస్తుంటాము. మాకు ఎలాంటి కుల మతాలకి మాకేమీ భేదం లేదు. భక్తులు వచ్చే వాళ్ళకి వివాహాలకి మాత్రం మేము చార్జెస్ తీసుకుంటాం. ఇది గత 25 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసినటువంటి సత్రం యొక్క అభివృద్ధి. ఓకే. నమస్తే అండి. వేమారెడ్డి సత్రం సంబంధించిన సెక్రటరీ అంట మీరు. ఈ మీ సెక్రటరీ పదవికి సంబంధించి ఇప్పుడు మీకు తెలిసిన సమాచారం ఈ సత్రం గురించి మీకు తెలిసింది చెప్పండి. 2001లో స్టార్ట్ చేసాము. ఓకే. అప్పటి నుంచి కొన్ని రోజులు ఈ కొండ ఇది చదువు లేక ఇళ్ళ దగ్గరే తయారు చేసుకొచ్చి టెంట్లు వేసి వచ్చిన భక్తులు భోజనాలు పెట్టేవాళ్ళం. తర్వాత గవర్నమెంట్ ద్వారా స్థలం పొంది భక్తులందరూ రెడ్డి సోదరులందరూ సహకారంతో రూములు కళ్యాణ మండపం ఇవన్నీ ఏర్పాటు చేశాము. ప్రతి సంవత్సరం తిరణాల సింగరకొండ ప్రసన్న తిరణాలకి భారీగా జనం వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కుల మతాలకు అతీతంగా మేము భోజనం ఏర్పాట్లు చేస్తాము. వివాహ భోజనం ఎట్లా ఉంటుంది, మా దగ్గర భోజనం ఏ రీతిలో ఉంటుంది. అందుకని మాకు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువ బాగుంటుంది. సిట్టింగ్ అనేది ఉంటుంది మా దగ్గర, కొత్త సిస్టమ్ అనేది ఉంది. పెళ్లిళ్ళకి కానీ దేనికైనా కానీ అన్ని కులాల వాళ్ళకి రూములు గానీ కళ్యాణ మండపం గానీ అందరికి ఇస్తాము. రూములకి ఎట్లా వాటికి మేము ఎవరికి చార్జ్ చేయము. ఇది అంటే
ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి లోపలే చాలా ఉన్నాయి. కొన్ని చేసినవి లేటెస్ట్ గా వచ్చింది దీని ప్రకారం మార్చాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ మార్పులు చేసుకోవాల్సిన అవసరం కోసం ఫండింగ్ కోసం ట్రై చేస్తాం. ఓకేనండి, థ్యాంక్ యూ. వేమారెడ్డి సత్రం నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాటలైతే విన్నాం కదా. అలాగే ఈ సత్రానికి సంబంధించి విరాళాలు ఇచ్చినవి అయితే ఇలా శిలాఫలకాల రూపంలో అయితే చూపించారు. 2001లో ఇక్కడ స్థాపన జరగటం అయితే జరిగింది. 2001 నుంచి ఇప్పటి వరకు అయితే అభివృద్ధి ఎలా జరిగింది, ఎవరెవరు ఎంత విరాళాలు ఇచ్చారనేది ఇలా శిలాఫలకాల రూపంలో అయితే చూపించడం జరిగింది. రూముల పరంగా కూడా చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారట్టుగా చెప్పారు కదా. అలాగే కళ్యాణ మండపం గురించి కూడా చాలా వివరంగా అయితే చెప్పారు. ఏసీ కళ్యాణ మండపం అని, ఎలాంటి కళ్యాణ మండపం ఫంక్షన్లు జరిగే టైంలో తప్పితే విడిగా దర్శనానికి విడి రోజుల్లో దర్శనానికి వచ్చిన ఎవరికైనా సరే రూములు ఫ్రీగానే ఇస్తాము, ఎలాంటి ఛార్జ్ తీసుకోమనేది క్లియర్గా చెప్పారు. అలాగే అన్నదానం గురించి కూడా, అన్నదానం ఎలా నిర్వహిస్తున్నారు అనేది నేను బఫే విధానం కాకుండా సిట్టింగ్ విధానము, టేబుల్స్ వేసి చైర్స్ వేసి కూర్చొని తినే విధానంగా ప్రశాంతంగా చేసే విధానంగా అయితే మేము నిర్వహిస్తుంటాం అనేది నిర్వాహకులు క్లియర్గా చెప్పారు. అదే నేను వీడియోలో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. భోజనం చేసేవాళ్ళు ఎవరైనా సరే యాత్రికులు కుల మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే మేము కాదనకుండా భోజనం పెడతాము. ఎక్కువగా మా సత్రానికి అందరూ వస్తుంటారు కాబట్టి మాకు కొంచెం ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంటుంది. దాదాపు మేము 15,000 దాకా సుమారుగా భోజనాలు అయితే పెడుతుంటాము అని అయితే వాళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ప్రతి సంవత్సరం నిర్వహణ విధానంలో కానీ ఎంతమంది వచ్చినా భోజనం లేదని అనటం కానీ, వచ్చిన వరకు పెడుతూనే ఉంటాము ఏ టైం అయినా సరే అయితే వాళ్ళు క్లియర్గా అయితే నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా ఉంది. ఇక్కడ పెట్టే విధానం కూడా వడ్డన చేసేవాళ్ళు కానీ ఇక్కడ తినే విధానం కానీ చాలా విశాలమైన ప్రాంతం అయితే ఉంది. ఆ రూములు పరంగా కూడా చుట్టూ ఎల్ షేప్లో అయితే ఉన్నాయి. మొత్తం 2 స్టేర్ల బిల్డింగ్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కళ్యాణ మండపం ఇదంతా కలుపుకొని ఈ విధంగా ఈ రెడ్ల సత్రము అభివృద్ధి పరంగా కూడా మంచి ప్లానింగ్ తోటైనా ఉన్నారు. ముందు ఇంకా అభివృద్ధి పనులు చేయాల్సినవి అయితే ఉన్నాయి. కొంత ఫండింగ్ వచ్చేదాన్ని బట్టి అయితే మేము చేస్తూ ఉంటామని అయితే క్లియర్గా అయితే చెప్పారు. సుమారుగా 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అయితే ఈ సత్రం నిర్వహణ జరుగుతుందనేది చెప్పుకోవచ్చు. ఈ ప్రకారం అన్నదానం విషయంలో ఎక్కడ రాజీ పడకుండా అన్ని పదార్థాలు మేము పెళ్లి భోజనం లాగా అయితే చేస్తూ ఉంటాము. ఏదో మొక్కుబడిగా అన్నదానం కాకుండా పెళ్లి భోజనం పెట్టే విధంగా అయితే పెడుతుంటాము. ఇది పెళ్లి భోజనం లాంటిది అనేది క్లియర్గా చెప్తూ ఉన్నారు నిర్వాహకులు. అలాగే ఉంది, పెళ్లి భోజనం ఎలా పెడుతున్నారో అలాగే పెడుతున్నారు. ఇక్కడ పెట్టే విధానం కూడా నేను చాలా వరకు వీడియో అయితే చూపించాను. ఆ నిర్వాహకులు లైన్ బై లైన్ ఏ విధంగా భక్తులు వచ్చిన వాళ్ళకి లైన్ బై లైన్ ఎలా కూర్చోబెట్టాలి అనేది ఇక్కడ మెయింటెనెన్స్ చేసే విధానం కూడా, మెయింటెనెన్స్ చేసే కుర్రాళ్ళు కూడా చాలా నీట్గా అయితే మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. బాగుంది విధానము. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన ప్రతి భక్తుడు ఆకలి తీర్చుకొని తృప్తిగా భోజనం చేసి ఆ వచ్చిన తిరణాలకు సంబంధించిన పని చూసుకొని తృప్తిగా ఇంటికి వెళ్ళేటట్టుగా అయితే ఇక్కడ దాదాపు ఏర్పాట్లన్నీ కూడా బాగా జరిగినాయి అని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక వీడియో కలుద్దాము. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోవద్దు.